చెప్పండి డాక్టర్, ప్రమాదం ఏం లేదుగా? త్వరలోనే కోలుకుంటుందిగా? క్షమించండి రాజు గారు, మన చేతుల్లో ఏమీ లేదు. అంత మాట అనకండి డాక్టర్. నా సావిత్రి బతకాలి. తన కోసం కాకపోయినా నా కోసమైనా బతికి తీరాలి. నేను పేదవాడిని అనుకుంటారేమో. మీరెంత ఖరీదైన మందులైనా రాయండి, తల తాకట్టు పెట్టేని తీసుకొస్తాను. ప్లీజ్ రాయండి. ఈ మందులు తెప్పించి వాడండి. నేను ఇప్పుడే వస్తాను, మీరు ఇక్కడే ఉండండి డాక్టర్. అలాగే ఉంటాను. అమ్మా జ్యోతమ్మా, జ్యోతమ్మా. ఏమిటి బాబాయ్ గారు? ఏమిటి? నువ్వెప్పుడు అంటుండే దాన్ని నేను ఏది అడగటం లేదని, కానీ మొట్టమొదటిసారి చేయి దాచి జీవితంలో అర్థించాల్సిన రోజు వచ్చింది. ఏమైందండి? సావు బతుకుల్లో ఉన్న నా భార్య మందుల కోసం. డబ్బు కావాలా? ఈ చీటీ ఇవ్వండి, మీకు ఆలస్యం అవుతుంది, నేను తీసుకెళ్తాను. మీరండి. డాక్టర్ గారు ఇవ్వండి మందులు. మీరు రాజుగారి తృప్తి కోసం మందులు రాసిచ్చాను కానీ లాభం లేదమ్మా, ఏ మందులు వాడినా. డాక్టర్, లాయర్ భరత్ హియర్. నువ్వు పగల మిస్టర్ భరత్వేనయ్యా, కానీ రాత్రి వేళల్లో విష్ణు చక్రానేవి కదా. విష్ణు చక్రంతో మాట్లాడాలనే ఈ వేళప్పుడు ఫోన్ చేశాను. నా వాళ్ళందరినీ పకడ్బందీగా పంపించిన నిన్ను కళ్ళారా చూడాలంది మిస్టర్ విష్ణు. నేను నిన్ను చూసే ఉద్దేశంతోనే నీకు కాపలా కాచే ముళ్ళ కంచెను తెగ నరుకుంటూ వస్తున్నాను. త్వరలోనే నన్ను చూస్తావు, పోయిన నీ వాళ్ళని కలుసుకుంటావు. వాటే పిటి, నువ్వు నన్ను చూడాలనుకున్నావు, చూడలేకపోతున్నావు. కానీ నేను నిన్ను చూడాలనుకున్నాను. నువ్వు ఈ క్షణంలోనే నా కళ్ళ ముందుండే ఏర్పాట్లు అన్నీ చేశాను. ఆర్ యు డిక్టేటింగ్ టర్మ్స్ టు మీ? నో నో, ఐఎమ్ డూయింగ్ బెటర్ దెన్ దాట్. నీ గారాల కూతురు సంఖ్య ప్రస్తుతం నా దగ్గర ఉంది. ఆ పాపను చూడడానికి నువ్వు వస్తే మనిద్దరం ఒకరినొకరు చూసుకోవచ్చు. నో నో, డోంట్ ఎక్సైట్ యువర్ సెల్ఫ్. వాట్? సంజయ్ కిడ్నాప్ చేశారా? తప్పలేదు. నా సింహం నరమాంసం తిని చాలా రోజులైంది. అన్నట్టు నీ కూతురు గురించి వినాలందా? యూ విల్ బి గివెన్ ద ప్రివిలేజ్. విను. అదే నీ ముద్దుల కూతురు గొంతు. త్వరగా రా. నా అడ్రస్. ఓ నో, నీ పేరు విష్ణు కదా, నువ్వు సర్వాంతర్యామి. అడ్రస్ తెలుసుకోవడం నీకు కష్టం కదా, కానీ కనుక్కోవడానికి నీకు కేవలం 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈలోగా నువ్వు రాకపోయినా, పోలీసులు సడన్గా వచ్చినా, నా పేరు సుప్రీం. హింస నా హాబీ. డోంట్ ఫర్గెట్ ఇట్. ఓకే? చూడండి, సంతకం మన సంజయ్ కిడ్నాప్ చేశారట. ఇప్పుడెలా? పోలీసులు ఆగు, అక్కడ నేనే వెళ్ళొస్తాను.